హాయ్ ఫ్రెండ్స్, సెకండ్ లెసన్ అండి. వ్యవసాయం పంటలు 5th EVSలో చూద్దాం. గతంలో ఏమి వాడేవారండి? గతంలో నాగలిని ఇప్పుడు ట్రాక్టర్తో దున్నుతున్నారండి. గతంలో నాగలిని ఉపయోగించేవారు, చాలా డబ్బులు తక్కువ కాబట్టి ఇప్పుడు ట్రాక్టర్తో దున్నుతున్నారు. ఓకేనా అండి. గతంలో రైతులు ఒకరి దగ్గర నుండి మరొకరు విత్తనాలు తీసుకునేవారు. పంట వచ్చిన తర్వాత తీసుకున్న దానికి అదనంగా కలిపి తిరిగి ఇచ్చేవారు. ఈ పద్ధతిని నాగులు అంటారు. ఓకేనా అండి. గతం అంటే నాగలి అన్నాం కదా, అలాగే ఒకరి దగ్గర ఒకరి విత్తనాలు తీసుకునే విధానాన్ని నాగులు. ఇట్లా గుర్తుంచుకోండి. గతంలో నాగులు ఎక్కువ ఉండేటివి, ఇప్పుడు నాగులు అనేటివి కనిపించట్లేవు. గతంలో నాగులు అనేటివి నాగులు ఎక్కువ ఉంటుండే, అందుకనని దాన్ని నాగులు అన్నారని ఇట్లా గుర్తుంచుకోండి. అయితే విత్తనాలు ఒకరి నుంచి ఒకరు తీసుకునే పద్ధతి, వస్తు మార్పిడి అంటాం కదండి, ఆ పద్ధతిని ఏమంటున్నారు? గతంలో నాగులు. ఇక్కడ ఇవి ఇంపార్టెంట్ అండి. వరి విత్తనాలు ఎన్ని ఉండేనండి? 5400. వరి అనేది 5400 రకాలు ఉండేనండి. 5400 రకాలు. మామిడి అనేది 740. వంకాయ అనేది 3500. వంకాయలు 3500. మీరు ఇట్లా గుర్తుంచుకోండి. వరి అంటే 54 ఎక్కువ ఉంటుంది. బియ్యం సంచుల రేట్ ఎక్కువ ఉంటుంది కదండి, అందుకని ఎక్కువ ఇవ్వండి. 5400 అని ఇవ్వండి. మామిడికాయలు చాలా తక్కువ ఉంటాయి కదండి, అందుకని 700s చెప్పండి. 740 అని చెప్పండి. వంకాయలు మనం అవి చాలా తక్కువ, మళ్ళీ కంపల్సరీ వీక్లీ వన్స్ ట్వైస్ అయితే ఉంటాయి కదండి, ఇంట్లో కూరగాయ చేసుకుంటాం కదండి. ఆ వంకాయలు 35 అని ఇట్లా గుర్తుంచుకోండి. కాకపోతే ఇవి 100లలో గుర్తుంచుకోండి. ఓకేనా. వేలలో గుర్తుంచుకోండి. 3500. వరి ఎన్ని రకాలండి? 5400 రకాలు. మామిడి 740 రకాలు. వంకాయ 3500 రకాలు ఉండేవి. నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్. ఓకేనా, ఇది ఇంపార్టెంట్. జెనెటిక్స్. ఓకేనా, జెనెటిక్స్. ప్లాంట్ జెనెటిక్స్, మొక్కల యొక్క జన్యువులు. ఓకేనా, ఇది మొక్కల యొక్క జన్యువులను సేకరించి భద్రపరుస్తుంది. ఇక్కడ తెలుగులో ఉందండి, ఇక్కడ ఇంగ్లీష్లో వచ్చాడు, అంతే డిఫరెన్స్ అండి. నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్ మొక్కల యొక్క జన్యువులను సేకరించి భద్రపరుస్తుంది. ఓకేనా అండి. ఒకే చోట ఒకే కాలంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు వేయటాన్ని అంతర పంటలు అంటాము. ఒకే ప్లేస్లో ఎక్కువ సార్లు వేసే దాన్ని అంతర పంటలు అంటామండి. వానపాముల సహాయంతో వర్మి కంపోస్ట్ ఎరువును తయారు చేస్తారు. ఓకేనా అండి. వానపాములు ఎక్కువ ఉన్నాయనంటే దాంతో వర్మి కంపోస్ట్ అనేది తయారు చేస్తాము. వర్మి కంపోస్ట్. సేంద్రియ పురుగుల మందుకు వేప నూనెను, పంచగవ్యను ఉపయోగిస్తాము. సేంద్రియంగాను ఉపయోగించే సేంద్రియ పురుగుల మందు కోసం ఏం చేస్తామండి? వేప నూనె, పంచగవ్య ఇవి రెండింటిని ఉపయోగిస్తామండి. మరి పంచగవ్య ఏంటండి? ఇక్కడ చూడండి, పంచామృతం ఉంటుంది కదండి. పంచామృతం అంటే ఏంటండి? ద్రవ రూపంలో ఉంటుంది. ఓకేనా. పంచామృతం అనేది ద్రవ రూపంలో ఉండే ఎరువు. సూక్ష్మజీవ నాశిని, ద్రవ రూపంలో ఉంటుంది. సూక్ష్మజీవులు ఉంటాయి కదా, వాటిని పోగొడుతుంది. దీనికి ఇంకేం చేస్తామండి? ద్రవ రూపంలో ఉంటుంది కాబట్టి ఏంటండి? ఆవు మూత్రము. ఆవు వచ్చిందంటే పేడ వస్తుంది, నెయ్యి వస్తుంది, పాలు వస్తుంది, పెరుగు వస్తుంది, అరటిపండు వస్తుంది, కొబ్బరి నీళ్ళు, బెల్లం, నీరు. ఇక్కడ చూడండి, ద్రవ రూపం అన్నప్పుడు ఆవు మూత్రము, నెయ్యి, పాలు, పెరుగు, నీరు, కొబ్బరి నీళ్ళు ఇవన్నీ ద్రవ రూపంలోనే ఉంటాయండి. ఇక్కడ బెల్లం, పెరుగు ఇవన్నీ కూడా ఎక్కువ ఇస్తారు. ఇది పంచగవ్య. నెక్స్ట్ జీవామృతం అంటే ఆవు మూత్రము, పేడ, మట్టి, బెల్లం. ఓకేనా అండి. పప్పు ధాన్యాలు. జీవామృతం అంటే ఏంటండి? పప్పు ధాన్యాలు అనేటివి. ఇది ఇక్కడ పంచగవ్య అంటే బెల్లము, పాలు, పెరుగు ఇవన్నీ ఉంటాయి. అరటిపండు ఉంటుందండి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అరటిపండు, బెల్లం. జీవామృతం అంటే పప్పు ధాన్యాలు, బెల్లం,
పప్పు ధాన్యాలు, బెల్లం. ఇది జీవామృతం. మనం బతకాలి కదండి, బతకాలి, మనం జీవులం కదండి. జీవామృతం అంటే మనం పప్పు ధాన్యాలు తినాలి. ఇక్కడ ఇట్లా ఇట్లా గుర్తుంచుకుంటే ఇది సింక్ అవుతుందండి. మాంసం కోసం పెంచితే ఏంటండి, బాయిలర్లు. గుడ్ల కోసం పెంచితే లేయర్లు. మనకు గుడ్లు ఉంటే ఇట్లా లేయర్లు పొట్టు తీస్తాం కదండి, అందుకని గుడ్లు లేయర్లు. ఒకటి లేయర్లు అయినప్పుడు ఇంకొకటి ఆటోమేటిక్గా బాయిలర్లు అని వస్తుందండి. నెక్స్ట్ రంగారెడ్డి జిల్లాలో నాల్కల్ మండలం అనేది ఉంటుంది. మనకి ఇవ్వచ్చండి, ఏమో చెప్పలేము. నాల్కల్ మండలం ఎక్కడుంది అని అంటే రంగారెడ్డి జిల్లా. దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ వారు జీవ వైవిధ్య వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారండి. దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ వారు జీవ వైవిధ్య వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుండ్రు. దక్కన్ జీవ వైవిధ్య ఓకేనా అండి. ఇక్కడ సింక్ అవుతుందండి. దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ వారు జీవ వైవిధ్య వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుండ్రు. ఆహార పంటలు ఏమేమి తింటామండి, వరి, గోధుమ, మొక్కజొన్న, జొన్న ఇవన్నీ కూడా తింటాము. అందుకని వీటన్నింటిని కూడా ఏమంటున్నామండి, ఆహార పంటలు అంటున్నాం. పప్పు ధాన్యాలు, నూనె ధాన్యాలు, కాయగూరలు, పండ్లు ఇవన్నీ కూడా ఆహార పంటలు. నెక్స్ట్ వాణిజ్య పంటలు అంటే పత్తి వస్తుందండి, ఎగుమతి దిగుమతి చేస్తాం కదా, జనుము వస్తుంది, మిర్చి వస్తుంది. ఓకేనా అండి. జొన్నలు ఏముంటుంది, పచ్చజొన్న, తెల్లజొన్నలు. పచ్చవి ఉంటాయి, తెల్లవి ఉంటాయి. వరి రకాలు చూద్దామండి. వరిలో ఏముంటుంది, ఇక్కడ నేను ఒకసారి చెప్తానండి. ఇక్కడ కనిపిస్తుంది. స్వర్ణాల రా, మసూరిల రా, బంగారు తీగల రా. ఓకేనా. ఈ రా వచ్చేటి అన్నీ కూడా వరి అండి, వరి రకాలు. ఇక మీరు గుర్తుంచుకోవాల్సింది హంస, సాంబ. హంసకి రిలేటెడ్ సాతోని స్టార్ట్ అవుతుంది కాబట్టి సాంబా అని కూడా, సాతో ముగుస్తుంది, సాతో స్టార్ట్ అవుతుంది కాబట్టి సాంబా అని కూడా పెట్టుకోవచ్చు. వరి IR20, స్వర్ణ, మసూరి, బంగారు తీగ, హంస, సాంబ. కందిలో ఏముందండి, నల్ల కంది, ఎర్ర కంది. ఇవి మనకి ఈజీగానే గుర్తుంటాయండి. ఆశ నడిపి. ఓకేనా. నల్ల కంది, ఎర్ర కంది, ఆశ, నడిపి ఇవన్నీ కూడా కంది రకాలు అండి. వరి, జొన్న, శనగ. వరికి 4 నెలల సమయం, జొన్న, శనగలు కూడా 4 నెలల సమయం అనేది ఖచ్చితంగా పడుతుంది. వీటితో పాటు 120 రోజులని కూడా రాసుకోండి. ఓకేనా. ఒక నెలకి మనకి 30 డేస్ కదండి, అట్లాంటిది 4 నెలలు అంటుంది కాబట్టి 120 డేస్. ఇవేంటంటే ఎక్కువ నీరును తీసుకునేది వరి అండి. జొన్న, శనగకు తక్కువ నీరు ఉంటుంది. 6 తడి పంటలు అండి. 6 తడి అంటే వర్షం ఎప్పుడు వస్తే అప్పుడు వేసే పంటలు. వర్షాలు ఎప్పుడు వస్తే అప్పుడు వేసే పంటలు వరి, జొన్న, శనగ. వర్షం వస్తేనే వరి మనకు దొరుకుతుందండి. జొన్నలు ఉంటాయి కదండి, జొన్నలు అప్పుడే వస్తాయి, శనగలు కూడా అప్పుడే వస్తాయి. వరి, జొన్న, శనగ ఇవన్నీ కూడా 6 తడి అంటే వర్షాధార పంటలు. వీటికి ఈ రెండింటికి తక్కువ నీరు అవసరం అండి, వరికి ఎక్కువ నీరు అవసరం. సమ్టైమ్స్ వరికి కూడా తక్కువ నీరుని కూడా చేస్తున్నారు. కంది చూస్తే కందికి ఎక్కువ టైం తీసుకుంటుందండి, 6 నెలల సమయం పడుతుంది. ఇది కూడా 6 తడి పంటనే. ఓకేనా. 6 తడి పంటనే. కందికి 6 నెలల సమయం అనేది పడుతుంది. ఫ్రెండ్స్, ఇది సెకండ్ లెసన్.